హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము మరి నీతిమంతులు పోయే మార్గం అంట సమముగా ఉండిద్దంట. మరి మీరు ఎలా ఉన్నారు అనేది ఒకసారి పరీక్షించుకోండి. మీరు సమంగా ఉందో లేదో, మీరు వెళ్తున్న మార్గం అది మీరు నీతిగా జీవిస్తున్నారో లేదో ఒకసారి పరీక్షించుకోండి. మీరు నీతిగా జీవిస్తున్నట్లయితే దేవుడు చెబుతున్నాడు, దేవుడు అంట మీ త్రోవను సరళం చేస్తాడంట. మీరు నీతిగా జీవిస్తారో, ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మీ త్రోవను సరళం చేస్తాడంట. మిమ్మల్ని హెచ్చించి అభివృద్ధిపరిచి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాద కారణంగా చేస్తాడంట. మీరు నీతిగా జీవిస్తున్నారో లేదైతే నాకు తెలియదు, కానీ నీతిగా జీవించి మీరు ఆశీర్వాదం పొందండి. నమ్మిన ప్రతి వానికి మీ జీవితంలో కలుగునుగాక. నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. మరి ఎవరెవరైతే ఈ వాగ్దానం చూస్తున్నారో వారందరి త్రోవలు సరళం చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, మా త్రోవలు సరళము చేస్తారని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మేము అలా జీవించుటకు ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుకు సహాయం చేయండి. మా త్రోవలు సరళం చేస్తున్నందుకు స్తుతిస్తూ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున పేరిట దేవా. అయినా ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న వారందరి భూలోకంలో వారిని నమ్ముకున్నారు, మారుమనసు పశ్చాత్తాపం బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకొని సేవించి ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరం వరకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరలా కలుద్దాం. అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్యమయములో చేర్చుగాక. ఆమేన్.